ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కూడా వేద సత్యాలను ఆలకించి అర్థం చేసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ వేద సత్యాలని మనము ఇతరులతో పంచుకోవడం ద్వారా వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఈ వీడియో ఛానల్ ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరందరూ కూడా దీనిని ఆలకించాలని నేను కోరుతున్నాను. ఎందుకోసమంటే కొంతమంది సగం చూసి మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంకొక వీడియో ఛానల్ కోసం స్క్రోల్ చేస్తూ ఉంటుంటారు. వేద సత్యాలను తెలుసుకోవటం ద్వారా మనందరం కూడా ముక్తి బాటలో పయనిస్తున్నామన్న విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా నేను ఇదివరకు ఎపిసోడ్లలో కోరినట్లు మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా దీనిని లైక్ చేసి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో మన పితామహులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విశ్వాస జీవిత చరిత్ర గురించి వివరించబడి ఉన్నది. ఆబేలు, హానోకు, నోవా వారి యొక్క విశ్వాస జీవితం మరియు నీతివంతమైన జీవితం గురించి కూడా చెప్పబడి ఉన్నది. దేవుడు దానిని వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని ఆమోదించాడని చక్కగా వివరించబడి ఉన్నది. విశ్వాసానికి నిర్వచనం అబ్రహాం జీవిత చరిత్ర. ఆ విశ్వాసమే అబ్రహాము దేవునికి విధేయుడొగినట్లు చేసినది. ఆ విశ్వాసమే దేవుడు వాగ్దానమునొచ్చిన దూరదేశానికి బయలుదేరినట్లు చేసినది. తాను ఎచ్చరికి పోతున్నది తెలియకే ఆయన ఆ దూరదేశానికి వెడలియున్నాడు. ఇంతకంటే గొప్ప విశ్వాసం ఎక్కడ చూడగలుగుతాము? పాత నిబంధనలో విశ్వాస సంపద ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నూతన వేదంలో క్రీస్తునందు కృప చాలా గొప్పది. క్రీస్తే మనందరి విశ్వాసానికి మార్గదర్శకుడు మరియు విశ్వాసంలో పరిపూర్ణుడు. కన్యమరియమ్మ గారికున్న అత్యున్నతమైన విశ్వాసం గురించి కథోలిక సత్యోపదేశం 148వ నంబరులో చాలా చక్కగా వివరించబడి ఉన్నది. విధేయతతో కూడిన విశ్వాసం ఆ తల్లిలో మూర్తీభవించింది. సంపూర్ణమైన విశ్వాసంతోనే గాబ్రియేల్ సన్మనస్కుడు కొనివచ్చిన మంగళవార్తను సంపూర్తిగా అంగీకరించున్నారు. ఆ విశ్వాసంతోనే ఆ తల్లి దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదని కూడా తేటతెల్లం చేసి ఉన్నారు. అంతేకాకుండా ఆ విశ్వాసంతోనే ఇదిగో నేను ప్రభుదాస్త్రాలను మీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తన అంగీకారాన్ని తెలిపి తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. తన చుట్టుమగు ఎలిజబెత్తమ్మ, ప్రభువు మాటలు ఆలించిన నీవు ఎంత ధన్యురాలవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ తల్లి తన జీవితాంతం దేవునిందు విశ్వాసం కలిగి ఉన్నారు. చివరకు తన కుమారుడిని యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకే విశ్వశ్రీ సభ ఆ తల్లిని ఆద్యాంతం గౌరవిస్తూనే ఉన్నది. క్రైస్తవ విశ్వాసం అనగా మన ఇష్టపూర్తిగా దేవునికి కట్టుబడి జీవించటం. దేవుని మాత్రమే విశ్వసించాలి, ఈ లోక వస్తువులను మాత్రము కాదు. దేవుడు ఎరుకపరిచిన క్రీస్తు ద్వారా మనకు ఎరుకపరిచిన సత్యాన్ని మాత్రమే అంగీకరించి ఆమోదించాలి. అదే నిజమైన విశ్వాసం. క్రైస్తవులకు దేవుణ్ణి విశ్వసించటం అంటే తాను పంపిన తన కుమారుడైన క్రీస్తును కూడా విశ్వసించటం. క్రీస్తు జ్ఞానస్నానం తీసుకునేటప్పుడు నీవు నా ప్రియమైన కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ పరమాత్ముడు చెప్పిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చదువుకుంటాము, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు అని క్రీస్తు తన శిష్యులకు తెలియచేసి ఉన్నారు. పవిత్రాత్మ సర్వేశ్వరుడే క్రీస్తును గూర్చి ఎరుగపరుస్తారు. పవిత్రాత్మ సర్వేశ్వరునిచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో వివరిస్తూ ఉన్నారు. మనము
పవిత్రాత్మను సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. ఆయన కూడా దేవుడే. ఏకత్రిత్వ సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు, కానీ ఒకే దేవుడు అని శ్రీసభ విశ్వసించటం ఎన్నటికీ మరువదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విభూది బుధవారం నుండి మనమందరము తపస్కాలంలోకి ప్రవేశించున్నాము. దైవ సాన్నిధ్యం, ఆత్మబలం కొరకు చేసే ప్రయాణమే ఈ తపస్కాల ప్రయాణం. అంతేకాకుండా పాస్కానంద అనుభూతిని పొందాలనే ఆశతో మనము అనేక రకాలైన భక్తి కృత్యాలను, ధర్మకార్యాలను చేస్తుంటాము. పాస్కానంద అనుభూతిని పొందటమే తపస్కాల యొక్క పరమ ఉద్దేశమని 16వ బెనడిక్ట్ పాప్ గారు ఉద్ఘాటిస్తున్నారు. ఈ తపస్కాలం వ్యక్తిగతమైనదే కాదు, సంఘపరమైనది కూడా. ఆత్మశుద్ధితో, ఆత్మ సహకారంతో క్రీస్తుకు విరుద్ధమైన జీవితం జీవించేవారిని, క్రైస్తవ సంఘంలో ఉండి కూడా పట్టి పట్టనట్టు జీవించేవారిని ప్రభు మార్గంలోకి మనం తేవాలి. అప్పుడే ఈ తపస్కాలంలో మనం చేసే భక్తి కృత్య, సన్మార్గ ధర్మ కార్యాల ప్రయోజనము, ప్రతిఫలము మనపై కుమ్మరించబడుతూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న దేవా, మమ్మందరిని కూడా నీ ప్రేమతో సృష్టించావు. నీ ప్రేమలోనే మమ్మందరినీ సంరక్షిస్తున్నావు. నీ ప్రేమలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఈ వాక్యమును, వేద సత్యాలను ఆలకించి ఆచరిస్తూ ప్రకటిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకొనుచున్నాము. వారి కోరికలను మన్నించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని, స్వస్థతను దయచేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, ఎవరైతే ఈ ప్రార్థన ద్వారా నీ యొక్క శక్తిని పొందాలని, నీ యొక్క జ్ఞానమును పొందాలని ఆశిస్తున్నారో వారందరి యొక్క కోరికలను మన్నించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ఈ వాక్యమును ఆలకించి వేద ప్రచారంలో పాలు పంచుకోవటానికి ప్రయత్నిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ పాదముల చెంత ఉంచి ప్రార్థిస్తున్నాము. వారికి ఆయురారోగ్యములను, దీర్ఘాయుష్ను సాధించమని, సకల కీడు నుండి, సకల ఆపద నుండి వారిని రక్షించమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.